వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. బాలయ్యపై రోజా నోరు మెదపదా? బహుశా చాలామందికి ఈ డౌట్ రాకపోవచ్చు. సో ఈరోజు మనం ఈ డిస్కషన్ ఎందుకు చెప్తున్నాం అంటే, నందమూరి బాలకృష్ణ మీద రోజా ఎప్పుడైనా మాట్లాడటం ఎవరన్నా చూసారా? ఎందుకు మాట్లాడరు? పొద్దున్న లేస్తే మెగా ఫ్యామిలీ మీద నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి మాజీ మంత్రి రోజా గారు, బాలకృష్ణ గారు అంటే ఏంటి అంత అభిమానం రోజా గారికి? ఎందుకు మాట్లాడటం లేదు? బాలయ్య అంటే భయమా, లేకపోతే లోపాయకార ఒప్పందమా? ఎందుకు మీరు బాలకృష్ణ గారి మీద మాట్లాడే ప్రయత్నం చేయటం లేదని వైసీపీ నాయకులు అడుగుతున్నారు రోజా గారిని. నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ బాలకృష్ణ గారు ఆ సైకోగాడు అని జగన్ గారిని మాట్లాడితే ఇప్పటి వరకు రోజా గారు మాట్లాడలేదు. ఎందుకట్లా? సో కాబట్టి రోజా గారి తీరు మీద వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు, మూడోసారి శాసనసభ్యులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీ వేదికగా మాట్లాడారు పరుష పదజాలంతో. వైసీపీ అంతా బగ్గుమంటుంది. ఓ పక్క పేరు నాని గారు, మరో పక్క అంబటి రాంబాబు గారు, ఇక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎవరికి అవకాశమైన రీతిలో వారు ప్రెస్ మీట్లు నిర్వహించో చర్చా వేదికలో పాల్గొనో బాలకృష్ణ గారికి కరెక్ట్ సమాధానం చెప్తున్న కౌంటర్ ఇస్తున్నారు మాటలకి. ఇంతవరకు రోజా గారు బయటికి రాలేదు. ఇంతవరకు ఒక్క మాట, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాలి బాలకృష్ణ గారి మీద. ఏంటది? మొన్నటికి మొన్న ఓజీ సినిమా మీద కూడా పడి ఏడ్చారు కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా మీద టికెట్ల రేట్లు పెంచుకుంటున్నాడని. మీరు చూస్తే చూడండి, చూడని వాళ్ళు మానుకుంటారు. సినిమా ఏమి నిత్యావసర వస్తువు ఏం కాదు కదా, ఇండస్ట్రీ బతకాలి కదా. రేట్లు పెంచుకుంటే డబ్బులు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా వచ్చేది, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్లకి, సినిమాకి సంబంధించిన సినిమాలో యాక్టింగ్ చేసినటువంటి మిగతా వాళ్ళకి కదా బెనిఫిట్ ఉండేది. పరిశ్రమకి, సినిమా పరిశ్రమకి. నేను సినిమా టికెట్లు మొత్తం రేట్లు పెంచితే ఒక 500 కోట్ల కలెక్షన్ వస్తే మొత్తం తెచ్చి పవన్ కళ్యాణ్ గారు జేబులో పెడతారా? డబ్బులు పెట్టరు కదా. కాబట్టి చిరంజీవి గారి మీద నోరేసుకొని పడతారు మీరు. మంచి వ్యక్తి, మంచి మనిషి, ఎవరిని ఏ రోజు కూడా ఒక్క మాట మాట్లాడిన చిరంజీవి గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన బాధపడి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా ఇంటికి వస్తే నేను చాలా గౌరవంగా చూస్తాను వాళ్ళని, ప్రేమగా ఆప్యాయంగా మాతో పాటు కలిసి భోంచేశారు, నన్ను ఈ విధంగా ఎలా మాట్లాడతారని. బాలకృష్ణ గారు అసెంబ్లీలో సైకోగాడు అంటే జగన్ గారిని మాట్లాడే ధైర్యం లేదా రోజా గారు మీకు? బాలకృష్ణ గారు అంటే భయమా, లేకపోతే ఆయన అభిమానులు కొడుతున్నట్టు మీరు కూడా ఏమైనా మాట్లాడ కొడతారేనా? ఎందుకు మీరు మాట్లాడరు బాలకృష్ణ గారిని? ఎందుకు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు? ఇదే మాట పొర్రపాటున పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకోగాడు అంటే అసలు మీరు నిద్రపోకుండా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టట్లా మీరు? బాలకృష్ణ గారికి, రోజా గారికి మధ్య లోపాయికార ఒప్పందం ఏమైనా ఉందా అని వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఒకవేళ ఎలాంటి అండర్స్టాండింగ్ లేకపోతే ఎందుకు మీరు బాలకృష్ణ గారిని టార్గెట్ చేయరు? అంటే మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకుంటున్నారా మీరు? రోజా గారు గతంలో టీడీపీ నుంచే కదా మీరు వచ్చింది, టీడీపీ మహిళా అధ్యక్షులుగా పనిచేసి. సో ఎందుకు మీరు ఆ విధమైనటువంటి దూరంతో ఉన్నారు? అంటే అందరికీ మెగా కుటుంబం ఉంటే చులకన. ఎందుకంటే వాళ్ళని ఎన్ని తిట్టినా ఎవరు పెద్దగా ఏం మాట్లాడరు, రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు చిరంజీవి గారిని అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు మాట్లాడారు. ఎవరు జనసేన ఎమ్మెల్యేలు 20 మంది ఉండే వాళ్ళే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. కాబట్టి వారిని ఎవరు తిట్టినా వారికి ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడితే వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టరు, ఎవరిని కొట్టరు, ఎవరిని చంపరు, ఎవరిని చంపించేటువంటి వ్యక్తిత్వం లేదు, ఏమీ లేదు. సరే పానీ వారి పాపన వారు పోతారని చెప్పేసి ముందుకెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని అందరూ నోటికొచ్చినట్టు తిడతారు, ఈజీ. వాళ్ళని తిట్టడం, హైలైట్ అవ్వటం. అదే బాలకృష్ణ గారి జోలిస్తేనా దిబిడే ఒక్కొక్కరికి. కాబట్టి అంత ఈజీగా ఆయన జోలు రారు. సరిగా పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు అంటే వారు ఇక రాజకీయంగా ఒక అడుగు ముందుకేసి వారి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ రోజా గారు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారి మీద మాత్రమే ఆవిడ ఇష్టానుసారంగా మాట్లాడుద్ది. ఇక ఒక అడుగు ముందుకేసి మాట్లాడితే లోకేష్ గారి మీద కూడా పెద్దగా మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు. మరి 1-2 సందర్భాల్లో మాట్లాడినట్టున్నారు.
ఇక బాలకృష్ణ గారిని అయితే ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన బాలేదు. మరి ఇప్పుడైనా మన వీడియో చూసినా సరే రోజా గారు ఏమైనా బాలకృష్ణ గారి మీద స్టేట్మెంట్ ఇస్తారేమో వేచి చూడాలి. కానీ మొత్తానికి రాజకీయాల్లో లోపాయకారి ఒప్పందాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ మరీ ఈ స్థాయిలో ఇదే మొదటిసారి. తమ పార్టీ అధినేతను సైకోగాడు అని అసెంబ్లీ వేదికగా మాట్లాడిన టీడీపీ నేత, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని కనీసం నువ్వు అట్ట మాట్లాడటం తప్పు అని చెప్పేసి మాట్లాడే ధైర్యం కూడా చేయలేనటువంటి ఒక మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా గారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టాలి. ఎందుకంటే మీరు 11 స్థానాలకు పరిమితం అవడం కారణం ఇలాంటి వ్యక్తులే. మరి ఇప్పుడు తిట్టమనండి బాలకృష్ణ గారిని, మాట్లాడమనండి, మాట్లాడరు. కేవలం చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి మీకు వారి సామాజిక వర్గం, వారి మిగతా సామాజిక వర్గాల్లో ఉన్న వారి అభిమానులు ఓట్లన్నీ పోగొట్టడానికి పనిచేసేటువంటి వ్యక్తులు రోజా గారు. కాబట్టి కాస్త ఎవరు మన ఎవరి తన అనేది రాజకీయాల్లో పార్టీ అధినేతలు గ్రహించుకోకపోతే వారు రాజకీయ పతనం అనేది ఖచ్చితంగా అవుతారు. అవ్వకుండా ఎవరు ఆపలేరు. సో కాబట్టి బాలకృష్ణ గారిని ఇక రోజా గారు ఒక్క మాట కూడా అనే పరిస్థితి లేదనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది.